భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. కానీ గత ప్రభుత్వం మేమే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టించాము, క్రెడిట్ మాకేనంటుంది. కానీ గత వీడియోలు, పాత వీడియోలు అన్నీ చూస్తే మాజీ సీఎం ఏం మాట్లాడాడో అర్థమవుతుంది. ఎర్ర బొసురు రాని చోట కూడా ఎయిర్ బొసురు కావాలా, రైతుల పొలాలు నా ప్రభుత్వం వస్తే వెనక్కి ఇచ్చేస్తాను, కోతవేట దూరంలో 25 కిలోమీటర్ల దూరంలో విశాఖ విమానాశ్రయం ఉంటే ఇక్కడ ఎందుకు కట్టడం అనేక మాటలని ఎంతో హేళన చేసి ఈరోజు ఈ క్రెడిట్ అంతా నాకే కావాలి, నేనే భోగాపురం విమానాశ్రయం కట్టించానంటుంది. మరి ప్రజలకు ఆ మాత్రం తెలియడుదా? మీ వాయిస్లన్నీ ఇన్నున్నారు కదా, మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో మీరు మాటలు మరియు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి, అవి గుర్తు చేస్తూనే ఉన్నాయి. ప్రజలు పిచ్చేవాళ్ళు కాదు, ప్రతిదీ అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి మాటలు కట్టిపెట్టి సరైన దారిలో నడిస్తేనే మీ పార్టీకి మీకు భవిష్యత్తు ఉంటుంది.